తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేసినటువంటి గ్రాడ్యుయేట్ సెగ్మెంట్లు, అది గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలు కావచ్చు. అట్లాగే టీచర్ ఎమ్మెల్సీ దాంట్లో రఘువర్మకి మద్దతు ప్రకటించింది. మొత్తం మూడిట్లలో అప్పుడు పోటీకి సంబంధించి ఒక చోట మద్దతు, ఇంకో మిగతా 2 చోట్ల స్వయంగా. ఇందులో ఈ గ్రాడ్యుయేట్స్ వచ్చేటప్పటికి ముందు పాతిక లెక్క కట్టి దాదాపు 2-2.5 లక్షల ఓట్లు లెక్కలు కట్టి ఆ పాతికయన్నీ ముందు కట్టలు కట్టి ఆ తర్వాత ఆ పాతికయన్నిటిని కలిపి ఒక దాంట్లో వేసి వాటన్నిటిని ఒకసారి దాన్ని కిలికి ఆ తర్వాత ఒక్కొక్కటి విడివిడిగా తీసి ఆ తర్వాత లెక్కలు కట్టి ఇదంతా చేసి అందులో ఫస్ట్ ప్రయారిటీ కౌంట్ చేయడం, మళ్ళీ సెకండ్ ప్రయారిటీ, ఇదంతా దాదాపుగా 24 గంటల దాకా అంటే రేపటి దాకా పట్టే అవకాశం ఉంది. అయితే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఓట్లు తక్కువగా ఉంటాయి, బట్ 95% దాకా పోలింగ్ పడింది. దాంట్లో రఘువర్మకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తే అనూహ్యమైనటువంటి ఫలితం తొలిగా అంటే ఏదైతే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన దాంట్లో చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నిక జరిగినటువంటి ఓటింగ్లో మొత్తం వ్యాలిడ్ ఓట్లు 19,813 పడితే పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడికి 7,210 ఓట్లు పడి అగ్రస్థానంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు ఇచ్చినటువంటిది ఏపీటీఎఫ్ అభ్యర్థి పాలకపాటి రఘువర్మకి సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఆయనకి 6,845 ఓట్లు వచ్చినాయి. దాంతో 365 ఓట్ల ఆధిక్యంతో పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు ఉన్నారు. ఇకపోతే యూటీఎఫ్కి సంబంధించినటువంటి విజయ్ గౌరి 5,804 ఓట్లు దక్కింది. ఇక టీచర్ దాంట్లో చోటికి గాదే శ్రీనివాసులు నాయుడికి యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. దాని మీదనే అప్పుడు వచ్చినటువంటి చర్చ కూడా, వీళ్ళిద్దరూ తెలుగుదేశం జనసేన రఘువర్మకి మద్దతు ఇస్తే బీజేపీ వాళ్ళు శ్రీనివాసులు నాయుడికి మద్దతు ఇచ్చారన్నట్టు. అక్కడ ఆయనకి 7,210 ఓట్లు వస్తే వీళ్ళకి 6,845 ఓట్లు వచ్చినాయి, యూటీఎఫ్కి 5,804 ఓట్లు వచ్చినాయి. ఇది అనూహ్యమైనటువంటిది. తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు ఇచ్చిన తర్వాత కూడా జరిగినటువంటి పరిణామం, ఒకంత షాకింగ్ పరిణామం. వాస్తవంగా 3 కూడా తెలుగుదేశం కూటమి గెలుస్తుందని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఈ ఫస్ట్ రౌండ్తో అయిపోదు, ఇప్పుడు సెకండ్ రౌండ్ నుంచి ఉంటుంది. అంటే రౌండ్ కాదు, ఇది ఫస్ట్ ప్రాధాన్య ఓట్లతో ఇది జరిగింది. ఇప్పుడు సెకండ్ ప్రాధాన్య ఓట్లు ఎవరికి ఎక్కువ ఉంటాయో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ రూట్లో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా రఘువర్మకే విజయం అన్నటువంటిది వీళ్ళు నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు పీఆర్టీయూకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా సెకండ్ ప్రయారిటీ కింద ఏపీటీఎఫ్కి వేశారని, యూటీఎఫ్కి ఓట్లు వేసిన వాళ్ళు కూడా సెకండ్ ప్రయారిటీ ఓటు రఘువర్మకే వేశారని చెప్తున్నారు. అదే జరిగితే విజయం సాధ్యమైపోతుంది.